బైక్ నడపడం అనేది ఓ కళ. చాలామంది తమ మోటార్ బైక్ కొత్తదైనా మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేయడం తరచుగా వింటుంటా. అయితే బైక్ నడుపుతున్నప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజీ తగ్గుందని బైక్ నిపుణులు చెబుతున్నారు. బైక్ నడుపుతున్నప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించాలంటున్నారు. బైక్ నడుపుతున్నప్పుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు, పెద్ద రోడ్లు, రహదారులు లపై అధిక వేగంతో బైక్ను నడుపుతుంటే వేగాన్ని స్థిరంగా ఉంచాలనుకుంటే బైక్ని ఎక్కువ గేర్లో నడపాలి. దీనివల్ల ఇంజిన్పై పెద్దగా ఒత్తిడి ఉండదు. బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. అలాగే తక్కువ వేగంతో నడపాల్సి వస్తే 2 లేదా 3 గేర్లో బైక్ని నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంతో ఆగదు. బైక్కు నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా పెట్రోల్ ఆదా అవుతుంది. రైడింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే ఉండాలి. బైక్ నడుపుతున్నప్పుడు చాలామంది బ్రేక్ పై కాలు ఉంచుతారు. బ్రేక్ పై కాలు పెట్టి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటు కాదు. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ బ్రేక్లపై ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంచినట్లయితే బ్రేక్ అప్లై కావడంతో బైక్ స్వేచ్ఛగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి. బైక్ ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం జరుగుతుంది. టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ కూడా క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్లో సరిపోను గాలి ఉందో లేదో ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజనర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరు బైక్ నడిపితే మీ బండి ఇంజిన్ సేఫ్ మైలేజీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.